Subscribe to Color Frames. లీగ్ స్టేజ్లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. టోర్నీ ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్తో అలరించిన హైదరాబాద్ టాప్ ఆర్డర్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. అంచనాలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ను నిరాశపరిచారు. ఫలితంగా కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠి జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఓవైపు రాహుల్, మరో ఎండ్లో క్లాసన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఈ జోడీ కొద్దిసేపు కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడుతూ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో 4లు, 6ర్లతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ 5వ వికెట్కు 62 పరుగులు జోడించారు. త్రిపాఠి హాఫ్ సెంచరీ చేయగా క్లాసన్ 32 పరుగులు చేశారు. అయితే రాహుల్ త్రిపాఠి అర్ధ సెంచరీ చేసిన తర్వాత రన్అట్తో వెనుతిరిగాడు. రసెల్ అద్భుత త్రోతో రాహుల్ త్రిపాఠిని పెవిలియన్కు దారి చూపించాడు. అయితే ఇక్కడ రాహుల్ తప్పిదం కారణంగానే తను అవుట్ అయ్యాడు. తను ఇంకొద్దిసేపు ఉంటే హైదరాబాద్ భారీ టార్గెట్ నెలకొల్పి ఉండేది. దీంతో రాహుల్ త్రిపాఠి రన్అట్ అయిన తర్వాత ఏడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను మెట్లపై కూర్చొని ఏడుస్తున్నట్టు కనిపించాడు. అయితే చేతులతో తన ముఖాన్ని హైడ్ చేయడం చూడొచ్చు. వాస్తవానికి రాహుల్ త్రిపాఠి కీలక సమయాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు సహకరించాడు. అయితే దురదృష్టం కొద్దిగా అతను అవుట్ కావాల్సి వచ్చింది. దీంతో రాహుల్ బాధపడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ఓడినప్పటికీ రాహుల్ త్రిపాఠి పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అౌట్ అవ్వగా కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. చేసింగ్లో వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. సన్ రైజర్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, ఫీల్డింగ్లో పలు తప్పిదాలు మ్యాచ్ను వన్ సైడ్గా మార్చేశాయి. ఫలితం కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ సన్ రైజర్స్కు మరో అవకాశం ఉంది. రాజస్థాన్, బెంగళూరు మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో రెండో క్వాలిఫైర్లో సన్ రైజర్స్ తలపడుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.